ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. నేటి వాక్య ధ్యానము రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకోవటానికి మన మనస్సు మారి నూతనం అవటం వల్ల రూపాంతరం చెందాలి అని రాసింది. ఈ వచనాన్ని మీరు స్క్రీన్ మీద చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా అంటే నాట్ ఓన్లీ మెన్, ఉమెన్ ఆల్సో, స్త్రీలు కూడా కలిపి సంఘం పుల్లింగంలో చెప్పబడింది. వాస్తవంగా సంఘాన్ని మనం స్త్రీలింగంలో చెబుతాం. అయితే బైబిల్ విశ్వాసులందరినీ ఏకంగా పురుషుడిగానే సంబోధించింది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఆ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు వారి నూతనముగట వల్ల రూపాంతరం పొందుడి. 1-2 వచనాలు స్క్రీన్ మీద మీరు చూచారు. ఇందులో 3 విషయాలు చెప్పాడు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. దేవుని చిత్తము ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దైవ చిత్తం తెలుసుకోవాలి అని అనగా మీ మనస్సు మారాలి. 2, లోక మర్యాదను అనుసరింపకూడదు. 3, రూపాంతరం చెందాలి. మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి, లోక మర్యాద అనుసరింపకూడదు. ఈ లోకంలో ఒక ధనవంతుడిని తీసుకోండి. హౌ హీ బికేమ్ రిచ్. 2, ఒక విద్యావంతుని తీసుకోండి. హౌ హీ బికేమ్ అన్ ఎడ్యుకేటెడ్. 3, ఒక అథ్లెట్ని తీసుకోండి. హౌ హీ బికేమ్ టు దట్ గ్రేట్ ఎక్స్టెంట్. వీటన్నింటికీ కూడాను లోకపరమైన నియమాలు ఉంటాయి, దైవపరమైన నియమాలు ఉంటాయి. అదేమిటి? లోకపరమైన నియమాలు ఏమిటి? దైవపరమైన నియమాలు ఏమిటి? వెరీ సింపుల్. యాటిట్యూడ్ డిఫరెన్స్. యాటిట్యూడ్ డిఫరెన్స్, ఇన్నర్ కాన్సెప్ట్స్ డిఫరెన్స్. అంతరంగాలలోని ఉద్దేశాల్లోనే వచ్చే మార్పులు అన్నమాట. ద మేజర్ అండ్ యూనిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద యాటిట్యూడ్. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న విశిష్ట వ్యత్యాసం అంతరంగము, యాటిట్యూడ్. అంతరంగము, యాటిట్యూడ్. అంతరంగము, యాటిట్యూడ్. ఎస్. దేనిని బట్టి ఒక వ్యక్తిని విశ్వాసిగా అవిశ్వాసిగా మనం జడ్జి చేసుకోగలుగుతామంటే యాటిట్యూడ్, ఇన్నర్ కాన్సెప్ట్, ఇన్నర్ హార్ట్. అర్థమవుతుందా? కాబట్టి ఒక మనిషి దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా, ఉత్తమముగా, అనుకూలముగా దేవునికి ఉండినదిగా, అనుకూలముగా దేవుని కొరకు ఉండినదిగా తెలుసుకోవాలి అని అంటే హీ మస్ట్ నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి ఒక మర్యాద, ఒక సాంప్రదాయం, ఒక విధానం, ఒక మేనర్స్, ఒక సిస్టమ్, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది దేవునికి పనికిరాదు. అది దేవునికి
పనికిరాదు. అత్తింటికి పుట్టింటికి ఉన్న వ్యత్యాసం ఉంటుంది. పుట్టిల్లు లోకం అయితే అత్తిల్లు పరలోకం. ఎగ్జాంపుల్గా చెప్పాను. మీరు దాన్ని సాగదీసి పరలోకం అన్నాడు మొగుడెవరు, అత్త ఎవరు, మామ ఎవరు అని లెక్కలేకండి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఒక ఆడపిల్ల పుట్టి ఇంట అత్త ఇంట ఏమిటి మార్పు? యాటిట్యూడ్. పుట్టింటికి కుమార్తె మాత్రమే, కానీ అత్తగారింటిలో కోడలు. రోల్ చేంజ్డ్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యాడెడ్. కాబట్టి మారు మనసు అనుభవం, రూపాంతరం అనుభవం ఒక వ్యక్తి హృదయంలో రావాలి. అప్పుడే ఆ వ్యక్తి బాహ్యంలో నూతనంగా కనిపిస్తాడు. నూతన పురుషుడు అంతరంగ పురుషుడే. నూతన పురుషుడుగా ఒక వ్యక్తి మార్పు చెందకపోతే విశ్వాసిగా మనుగడ సాగించలేడు. అందుకనే నేను రూపాంతరం అనే ఈ అంశంలో 12 రకాలైన డిసిప్లిన్స్ మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. 12 types ఆఫ్ న్యూ డిసిప్లిన్స్. ఒక వ్యక్తి రూపాంతరం చెందాడు అని అంటే ఎలా తెలుస్తుంది? అంతరంగంలో మారిపోయాడు, అంతరంగంలో మారిపోయాడు, అంతరంగంలో మారిపోయాడు అంటే బాహ్యంలో ఎలా తెలుస్తుంది? బాహ్యంలో కూడా తప్పక మారిపోతాడు. అంతరంగములో మారినవాడు బాహ్యమున అతని పనులలో అతని అంతరంగ పురుషుణ్ణి ఆవిష్కరింపగలుగుతాడు. అందున మనం గుర్తించవచ్చు. నేను 12 విషయాలు చెబుతాను. నెంబర్ 1, టైం. కాలము. కాలము దేవుడిచ్చినటువంటి వరము. కాలమే మన జీవిత కొలమానము. సమయము అంటే మరొకటేం కాదు, జీవితమే. జనన మరణ అనుభవాల మధ్య వ్యవధి కాలం, అదే జీవితం. కాబట్టి టైం చాలా ఇంపార్టెంట్ కదా. అయితే వాట్ ఫర్ వీఆర్ యూజింగ్ దిస్ టైం విల్ బీ డిఫర్. రూపాంతరం చెందిన వ్యక్తి సమయాన్ని వాడుకున్నట్టులో తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. హీ విల్ చేంజ్ హిజ్ యాటిట్యూడ్ ఇన్ యూజింగ్ టైం, ఇన్ ఇన్వెస్టింగ్ టైం. సమయాన్ని వాడుకోవటంలో, సమయ సద్వినియోగంలో తన యొక్క సమయాన్ని, విధానాన్ని మార్చుకుంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో యేసు చూడండి, పెందల కడనే లేచాడు. లేచి ఏం చేశాడు? ఆయన హీ స్టార్టెడ్ వాకింగ్, వ్యాయామం చేశాడు. హీ స్టార్టెడ్ వాకింగ్. ఎట్లా చెప్తారు మీరు హీ స్టార్టెడ్ వాకింగ్ అని? ఆయన రాత్రిపూట ఒలీవ కోటకి వెళ్ళేవాడు. ఉదయాన్నే ఆయన దర్శన స్థలాలకు వెళ్ళిపోతుండేవాడు. తెల్లవారుజామునే లేచేవాడు. కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే హీ స్టార్టెడ్ వాకింగ్. ఈజ్ ద ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ లేక రోగాలు, ఎక్సర్సైజ్ ఫిజికల్గా లేకే మన ఒబేసిటీలు, రోగాలు. శరీరం కండిషన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఫిజికల్గా చాలా అవసరం. టైం, ఉదయమనే లేచుట. పెందల కడనే లేచాడు యేసుప్రభు. పెందల కడనే అంటే బిఫోర్ సన్ రైజ్ యూ మస్ట్ రైజ్ ఫ్రమ్ ద బెడ్. నీవు సూర్యోదయానికంటే ముందే నీ మంచం మీద నుండి లెగాలి. కోడి తొలికోతకి నువ్వు లెగ్గలగాలి.
అంటే బిఫోర్ 5 AM యూ మస్ట్ గెట్ అప్, లెగాలి. నీవు ఉదయాన్నే నీ ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కనుక నీ సమయాన్ని వినియోగించేటువంటి విధానం మారిపోతుంది. వ్యర్థమైన వాటి మీద నీ సమయాన్ని ఉంచు, అవసరమైన వాటి మీదకి షిఫ్ట్ చేసుకుంటావు. కనుక సమయ పాలనలో మార్పు రాకపోతే నువ్వు మారినట్టు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, నువ్వు గుర్తించాల్సింది. 2 వ్యాయామం చెప్పాను. 3 రీడింగ్ బైబిల్ అండ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యములు అన్నీ ఉన్నాయి. వాక్యం బాగా చదవాలి, విస్తరించి చదవాలి, ధ్యానిస్తూ చదవాలి, కంటత పెట్టి చదవాలి. అప్పుడు మన హృదయాల్లో గొప్ప వెలుగు ఉద్భవిస్తుంది. వితౌట్ రీడింగ్ బైబిల్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను మారిపోయానని నువ్వు చెప్పొద్దు అసలు. నాకు బైబిల్ చదవని వాడివి, ప్రార్థన చెయ్యని వాడివి, తెల్లవారుజామున లేచి ఈ 2 కార్యక్రమాలు నువ్వు చేయటం లేదు అని అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్ ఈవెన్. కాబట్టి క్రమశిక్షణలు నేర్చుకోవాలి. దీస్ 12 మేజర్ న్యూ డిసిప్లిన్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నీ కమ్యూనికేషన్ మారిపోవాలి. నీ ఫ్రెండ్ సర్కిల్, నువ్వు ఎవరిని ఆప్ చేసుకుంటున్నావు స్నేహితులుగా? కీర్తన 1:1 దుష్టుల ఆలోచన, పాపుల మార్గము ఇవన్నీ ఉన్నవి కదా, వాటిలోనికి వెళ్ళదు. చేంజ్ యువర్ అసోసియేషన్స్, ఫెలోషిప్స్, ఫ్రెండ్షిప్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే రూపాంతరం వచ్చినట్టు కాదు. తర్వాత నీ ఆహారపు అలవాట్లు. ఎందుకంటే ఆహారమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది. యేసుక్రీస్తు ప్రభు మంచి ఆహారం తీసుకునేవాడు. ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహారం ఒక గ్రేట్ డిసిప్లిన్. అది ఫుడ్ దగ్గర డిసిప్లిన్ లేకపోతే అన్ని రోగాలకు అదే కారణం. బీపీకి, షుగర్కి, ఒబేసిటీకి, కార్డియాక్ అరెస్టులకి, వీటన్నిటికీ కూడా డైట్. మీరు చూడండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక డైటీషియన్ని మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ద హెల్త్. ఆరోగ్యానికి 2 కూడా అక్కజెల్లెలుగాలే పనిచేసేవి. తర్వాత అబౌట్ యువర్ మనీ, డిసిప్లిన్ ఇన్ స్పెండింగ్ మనీ, యూజింగ్ మనీ, సేవింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ. వీటిలో మార్పు రాకపోతే నువ్వు ట్రాన్స్ఫార్మ్డ్ కాదు. ఐడియాలజీ అబౌట్ ద మనీ మస్ట్ బీ చేంజ్డ్. యువర్ ఫిలాసఫీ అబౌట్ ద మనీ మస్ట్ బీ చేంజ్డ్. డబ్బు నీకు ఘనత తీసుకురావటానికి కాదు, దేవునికి ఘనత తీసుకురావటానికి. నీ లగ్జరీ కొరకు కాదు, ఇతరుల నీడ్స్ కొరకు. అర్థవుతుందా? వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ, దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా సర్ప్లస్కి ఇస్తాడు, సమృద్ధికి ఇస్తాడు. డోంట్ వేస్ట్ ఇట్, డిస్ట్రిబ్యూట్ ఇట్. డిస్ట్రిబ్యూట్ ద వెల్త్, ఇట్ విల్ మల్టిప్లై. ఎప్పుడైతే నీవు డిస్ట్రిబ్యూట్ చేస్తావో దేవుడిచ్చిన వెల్త్ని, అది మల్టిప్లై అయిపోతుంది. విత్తనం భూమికి ఇస్తే మొక్కగా వచ్చి ఎన్ని విత్తనాలు ఫలాలు నుండి ఇస్తుందో అట్లా మల్టిప్లై అయిపోతుంది. కాబట్టి నీ మనీ, నీ టైం, ఈ రెండింటినీ నువ్వు వెచ్చించే విధానమే నీలో మార్పు తెలియజేస్తుంది. నా గురించి ఇప్పటికీ అనేక మందికి అర్థం కాదు, ఈవెన్ టు మై ఫ్యామిలీ ఆల్సో. హౌ ఐ ఆమ్ స్పెండింగ్ మనీ ఇన్ ద మినిస్ట్రీ. ఆశ్చర్యం వేస్తుంది. I never look for my needs. I am always focusing on God's work. నా నీడ్స్ కోసం నేను ఫోకస్ చేయటం ఏంటండి? వెరీ సిల్లీ థింగ్. చాలా అల్పం అది. హీ విల్ టేక్ కేర్. నేను ఏటిని పట్టించుకోవాలంటే దేవుని సేవ పట్టించుకోవాలి.
దేవుని రాజ్యోనీతి మీద నేను ఆలోచించాలి. నా అవసరాలు ఆలోచించడానికి నేనేమిటి అల్పంగా? ఆకాశ పక్షులే ఆలోచించలేదు, నేను ఆలోచించడం ఏంటండి? అందుకే నేను ఇన్సూరెన్స్ చేయించుకోలే. మీకు కోపం రావచ్చు, నాకు ప్రణాళిక లేదనొచ్చు. నాకు ప్రభు అన్నాడు ప్రణాళిక లేదని. ఆర్థిక ప్రణాళిక నాకు లేదని మీరు అంటే నాకు ప్రభు ఉన్నాడనే జవాబు తప్ప నా దగ్గర మరొకటి లేదు. తర్వాత నీ ఆర్థిక విషయాల్లో రూపాంతరం రావాలి. దేవునికి 10వ భాగం ఇవ్వండి అని చెప్పండి అనేది ఓల్డ్ టెస్టిమెంట్. మోర్ దాన్ టైత్. నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వు, వర్ధిల్లుతూ ఉన్న కొలది పెంచుకుంటాము. కాల్గేట్ అబౌవ్ 98% ఇచ్చేస్తున్నాడు, 2% ఎక్కువైపోతుంది అతనికి. ఎస్, పెంచేసే ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. నాకు తెలిసి ఇండియన్ మైండ్ సెట్లో మారు మనసు రానిది డబ్బుకే. చర్చెస్లో సూపర్ చర్చెస్ అని చెప్పుకునే వాళ్ళు ఇవ్వటం కేవలం మా సంఘానికి అని చెప్పేసుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ధనం స్థానిక సంఘం అనే పేరిట మనం కొన్నిసార్లు రిస్ట్రిక్ట్ అయిపోతున్నాం. ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్. ఏదో డిసిప్లిన్ పేరిటను ఒకటి కంట్రోల్ చేయలేదు నా ఉద్దేశంగా. వాట్ ఎవర్ ద మనీ యు రిసీవ్, యు గివ్ ఇట్ టు ద మినిస్ట్రీ. యూనివర్సల్. అది రాకపోతే గ్లోబలైజేషన్ లేదు, గ్లోబల్ ఇవాంజలిజమే లేదు. అట్లాగే ఎవరి కాళ్ళే అనుకుని ఉంటే ఇండియాకి సువార్త వచ్చేదా? ప్లీజ్ థింక్ వన్స్ లైక్ యువర్ పాస్టర్ అండ్ యువర్ ఆర్గనైజేషన్ థింగ్స్. సో నీ సోకాల్డ్ బిగ్ చర్చ్ ఉందే, ఆ చర్చ్ లీడర్షిప్ సంకుచితంగా ఆలోచించినట్లు ఆలోచించి అక్యూములేట్ చేసి బ్యాంకుల్లో వేసి గోడలో డాబాలు కట్టేసి ఉంటే యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి సంఘం ఇవాళ భారతదేశానికి సువార్త వచ్చేదా? బైబిల్ వచ్చేదా? చెప్పండి. బైబిల్ సొసైటీ వచ్చేదా? ఇవాంజలిస్ట్ వచ్చేవాడా? మిషనరీ వచ్చేవాడా? చర్చెస్ కట్టేవాళ్ళా? ఇండియన్ చర్చ్ స్వార్థంతో నిండిపోయిన చర్చ్. దీనికి మారు మనసు రావాలి, ఖచ్చితంగా రావాలి. రూపాంతరం తర్వాత సంగతి, ముందు మారు మనసు రావాలి. చర్చెస్ ఆర్థిక విషయాల్లో ఇవాంజలిజాన్ని జీరోకి నెట్టేశాయి. 1000 పాస్టర్స్ ఉంటారు, ఒక్క సింగిల్ ఇవాంజలిస్ట్ ఉండడు. అతిపెద్ద ఆర్గనైజేషన్స్గా చెప్పుకునే చర్చ్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో నో సింగిల్ ఇవాంజలిస్ట్, దో దే హ్యావ్ thousands of pastors. షేమ్. ఓకే, నేను రూపాంతరం మీద నుంచి చెప్తూ డైవర్ట్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ద చర్చెస్. మీరు రూపాంతర అనుభవం తెలుసుకోండి. మీ ధనము దేవుని సేవలో ఉంచండి. తర్వాత యు మస్ట్ సే నో టు మెనీ థింగ్స్. నువ్వు నో అని చెప్పటం నేర్చుకోవాలి. అది రూపాంతరం. మొహమాటం అక్కర్లేదు, ముఖస్థుతి అంతకంటే అవసరం లేదు. మనుషులు మళ్ళీ పొగడక్కర్లేదు, ఎవడో మనకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు, దండలే అక్కర్లేదు. యు మస్ట్ సే నో. అవసరం లేదని చెప్పాలి. అది చెప్పడం రానంతసేపు నువ్వు రూపాంతరంలోకి వెళ్ళలేవు. యు మస్ట్ సే నో టు సమ్ పీపుల్, సమ్ ప్లేసెస్, సమ్ అసోసియేషన్స్. కొందరికి నో చెప్పాల్సిందే. ఎవరికి నో చెప్పాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలా. తర్వాత మరొక నూతనమైన క్రమశిక్షణ, ప్లానింగ్ విత్ ప్రేయర్ అండ్ ద వర్డ్. వాక్యముతో ప్రార్థనతో ప్రణాళిక చేసుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో లేఖనానుసారమైన ప్రణాళికలను దేవుని కొరకు టైం బౌండ్గా సిద్ధం చేసుకోవాలి. అనుదినము సువార్త ప్రకటించాలి. అనుదినము సువార్త ప్రకటించాలి. 12వది ఆఖరిది, నూతనమైన స్కిల్స్ను నేర్చుకోవాలి. లెర్న్ న్యూ స్కిల్స్ ఫర్ గాడ్.
లెర్న్ న్యూ స్కిల్స్ ఫర్ గాడ్, న్యూ లాంగ్వేజెస్ ఫర్ గాడ్, న్యూ ఆపరేషన్స్ ఫర్ గాడ్. లెర్న్ ఇట్. కంప్యూటర్ నేర్చుకో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకో, వెహికల్ డ్రైవింగ్ నేర్చుకో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకో. దేవునికి ఎంతో ఉపయోగపడవచ్చు దేవుని సేవలో. పేడ తట్టలు వండుకో. డెవలప్ యువర్ స్కిల్స్, డెవలప్ యువర్ పర్సనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకో. గో టు ద క్లాస్ రూమ్ అండ్ లెర్న్. ఎప్పుడైతే అది వస్తుందో, లెర్నింగ్ స్కిల్స్ వస్తాయో, ఆ రూపాంతరం ఇనుమడిస్తుంది. బంగారానికి సుగంధం అబ్బినట్టు, మంచి సువాసన అబ్బినట్టు ఉంటుంది. కాబట్టి నేను 12 న్యూ స్కిల్స్ చెప్పాను. ఒకటి సమయపాలన, వ్యాయామము, బైబిల్ చదవటం, బైబిల్ గురించి వినటం, ఉపవాస ప్రార్థన, అసోసియేషన్స్లో జాగ్రత్తగా ఉండటం, ఆరోగ్య విషయం, ఆహార విషయం, ధనము విషయం, ఎవరికి నో చెప్పాలి, ప్లానింగ్, సువార్థీకరణ, మరియు క్రొత్త విషయాలు నేర్చుకోవడం. ఇవన్నీ నీకు అభ్యాసమైనప్పుడు నిజమైన రూపాంతరాన్ని నువ్వు అనుభవించగలవు, చూపించగలవు.